ఆర్టికల్ 370(35) రద్దు పూర్తయిపోయింది. కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి పక్కకెళ్ళి ఇప్పుడు కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమైంది. అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తయిపోయింది. ప్రస్తుతం అక్కడ పూజలు అందుకుంటున్నది. శ్రీరామనవమి రోజున అద్భుతమైనటువంటి పూజలు జరిగినాయి. అదే సందర్భంలో ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడ్డాయి. కథ నడుస్తోంది. అట్ ద సేమ్ టైం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అట్లాగే ఎన్ఆర్సీ లాంటివి జరిగినాయి. ఇవి కాకుండా ఇప్పుడు ప్రధానంగా కావాల్సింది యూనిఫామ్ సివిల్ కోడ్ సందర్భం వచ్చిందా. తాజాగా కర్ణాటక హైకోర్టు పార్లమెంటును కోరుతోంది, అలాగే రాష్ట్రాల అసెంబ్లీలను కోరుతోంది యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురండి. ఎందుకంటే ఒక్కొక్క మహిళకు ఒక్కొక్క న్యాయం ఉంటుంది. ఒక మతంలో ఉన్న మహిళకు ఒక న్యాయం, ఇంకొక మతంలో ఉన్న మహిళకు ఇంకొక న్యాయం. ఒక మతంలో ఉన్నటువంటి మహిళకి సంపూర్ణ హక్కులు ఉంటున్నాయి, ఇంకొక మతంలో ఉన్నటువంటి మహిళకి హక్కులు లేకుండా పోతున్నాయి. తద్వారా వాళ్ళు అణచివేతకు గురవుతున్నారు, అన్యాయానికి గురవుతున్నారు. కాబట్టి ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకురండి అని శాసనసభలకి పార్లమెంట్కి సూచిస్తోంది కర్ణాటక హైకోర్టు.